హేరా ఫణి, నీకు బుర్రగాని చెడిపోయిందా ఏంటి? వాడికి నువ్వు సపోర్ట్ చేస్తానంటావేంటి? ఇప్పుడు నువ్వు వాడికి సపోర్ట్ చేస్తే వాడి ప్రాజెక్టుని పూర్తి చేశాడంటే మనకు మా అమ్మ చెప్పిస్తుంది. అవునరా, అనంత్ ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇక అత్తయ్య అన్ని పనులు అనంత్కే చెప్తారు. అప్పుడు నువ్వు కూడా మీ నాన్నలాగా డమ్మీగా ఇంట్లో కూర్చోవాలి. అలా ఏం జరగదమ్మా. ఆ అనంతగాడికి నేనెందుకు సపోర్ట్ చేస్తాను? అసలు వాడు డెమో హౌసే కట్టకుండా చేస్తాను. దానివల్ల ప్రాజెక్ట్ డిలే అవుతుంది. ప్రాజెక్ట్ డిలే అయితే గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఊరుకోరు. దాంతో ఈ అనంతగాడు అన్ఫిట్ అని బామ్మ ముందు తేలిపోతుంది. ఆ తర్వాత బామ్మ నాకు ఆ ప్రాజెక్ట్ అప్పగిస్తుంది. నేను నా చేతులతో పూర్తి చేస్తాను. సత్య గురించి ఈరోజు ఎలాగైనా అనంతకు చెప్పేస్తాను. ఇక ఈ ఆస్తులకి ఈ బిజినెస్లకి నేనే వారసున్నని బామ్మ నమ్మేలా చేస్తాను. అది కాదు ఫణి, ఈ సత్య చేసే పనుల వల్ల తను త్రిపుర కాదు సత్య అని తెలిసిపోతుందేమోనని భయంగా ఉంది. అవునరా, సత్యాన్ని మనమే తీసుకొచ్చామని కూడా తెలిసిపోతుందేమో. అలా తెలిస్తే మనకు చిల్లి గవ్వ కూడా ఇవ్వర్రా. మీకెలాంటి భయం అక్కర్లేదు. సత్య గురించి ఇంట్లో నిజం తెలిసిన మరుక్షణమే ఆ సత్యాన్ని చంపేస్తాను. దాంతో మన గురించి ఎలాంటి నిజాలు బయటపడవు. మీరెలాంటి భయం పెట్టుకోకండి. వెళ్ళండి, వెళ్ళండి నాన్న. ఇప్పుడు నేను వెళ్ళి సత్య గురించి అనంత్ చెప్తే తను చంపేస్తారా? బాబోయ్, నేను సత్య గురించి ఎవరికి చెప్పను. సత్యకేం కాకూడదు.